నాకు థ్యాంక్స్ వద్దు మేడం, ఓన్లీ కరెన్సీ అది చాలు మేడం. ఓకే, కాసేపట్లో మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. సో థ్యాంక్స్ మేడం. సదా మీ సేవలో త్రిలోక్. ఈ గౌతమ్ గాడు ఏ ముహూర్తాన ఇంట్లో అడుగు పెట్టాడో కానీ డబ్బు మంచి నీళ్ళలా ఖర్చు చెయ్యాల్సి వస్తుంది. ఛ! జరిగిందంతా రేవతి చెప్పింది సీత. నువ్వు మా ఇంట్లోనే ఉండు, మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నువ్వు మాకు చేసిన సహాయానికి మేము నీ రుణం తీర్చుకుంటున్నాం అనుకో సీత. నీకు అన్ని విషయాల్లోనూ అండగా ఉంటాము. అయ్యో అవే మాటలు పిన్ని, నేను మీకు చేసింది చాలా చిన్న సహాయం. అలా చెప్పడం నీ పెద్ద మనసు సీత. నువ్వు మహాలక్ష్మి గారిని ఎదిరించి మా పెళ్లి జరిపించావు, మాకు ఆస్తొచ్చేలా చేశావు. ఈరోజు మేం సంతోషంగా ఉన్నామంటే కారణం నువ్వే. రామ్ని నిన్ను కలపడానికి మేమేం చేయమన్నా చేస్తాం. మహాలక్ష్మి వదిన మనందరి జీవితాలతో ఆడుకుంటుంది సీత. తనకి గట్టిగా గుణపాఠం చెప్పాలి, అది నీ వల్లే అవుతుంది. అవును సీత. అరే, దేవత లాంటి సుమతి మేడం విషయంలో మహాలక్ష్మి గారు క్షమించరాని తప్పు చేశారు. అందుకైనా ఆవిడికి శిక్ష పడి తీరాలి. నా గొడవలో పడి మీరు ఇబ్బంది పడతారేమోనని నాకు అనిపిస్తోంది. నా వల్ల మీకేమైనా అయితే నన్ను నేను క్షమించుకోలేను. మా కోసం నువ్వు చేసిన రిస్క్ ముందు మేము చేస్తుంది చాలా చిన్నది సీత. నువ్వు రామ్ మళ్ళీ కలిసే వరకు నీకు ఏం కావాలన్నా మేం అరేంజ్ చేస్తాం. మా గురించి నువ్వు వర్రీ అవ్వద్దమ్మా, మా ఫుల్ సపోర్ట్ నీకే. ఇంకెంతకాలమో నా మహాలక్ష్మికి భయపడుతూ ఉంటాం. అందరం కలిసి ఆవిడ్ని ఎదిరిద్దాం. చాలా చాలా థ్యాంక్స్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోను. ఆ మాటకొస్తే మేము నీకు ఎన్ని థ్యాంక్స్లు చెప్పాలి. పద, నీకు నీ రూమ్ చూపిస్తాను. నువ్వు ఈ రూమ్లో ఉండు సీత. నీకు కావాల్సినవన్నీ ఈ రూమ్లో ఉన్నాయి. ఇంకా ఏం కావాలన్నా అరేంజ్ చేస్తాను, సరేనా? చాలు పిన్ని, నాకు ఈ మాత్రం సపోర్ట్ చాలు, ఇంకేం వద్దు. చాలా థ్యాంక్స్. రెస్ట్ తీసుకో. హ్మ్? ఆ, మహాలక్ష్మి అత్త, ఆట నువ్వు మొదలుపెట్టావు, నేను ముగించేస్తాను. ఆల్రెడీ రంగంలోకి దిగాను. నువ్వు ఊహించని మలుపులతో క్షణక్షణం నీకు ఊపిరి ఆడకుండా అల్లాడిస్తాను. మహాలక్ష్మి మేడం గారు బయలుదేరారట. ఈ బ్యూటీ కాంటెస్ట్ స్పాన్సర్ అండ్ చీఫ్ గెస్ట్ కూడా ఆవిడే. మేడం గారు రాగానే గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలి. ఓకే సార్. అదిగో మహాలక్ష్మి మేడం గారు వచ్చారు. అవును సార్. ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్ గా చేశారు కదా మహా. ఎంతైనా మన స్పాన్సర్షిప్ కదా అర్చన, ఈ మాత్రం ఎలివేషన్ ఉండాలి.
ఆ, సీత ఇంట్లోంచి వెళ్ళిపోయాక మనకి మళ్ళీ పాత రోజులొచ్చాయి. అవును, ఇంతకాలం ఆ సీత టార్చర్తో ఆ పాత మహాలక్ష్మి చచ్చిపోయింది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే సింహం జూలు విదిలించి వేటకు బయలుదేరినట్లుంది మహా. అవును, నా కాబోయే కోడలి సెలక్షన్ కోసం అందెగత్తల వేటకు బయలుదేరాను. ఇలాగే నువ్వు నన్ను పొగుడుతూ నాకు బూస్టింగ్ ఇస్తూ ఉండు. నేను పాత రోజుల్లాగా చెలరేగిపోతాను. నా పొగడ్తలకేముందిలే మహా. సీత సీన్లోకి ఎంటర్ అవ్వకపోతే ప్రాబ్లమే ఉండదు. ఏమన్నావు? ఆ, ఏం లేదు, నీతో పాటు నాకు కూడా కాస్త ఎలివేషన్ ఇప్పించు అన్నాను. నాతో ఉంటే నీకు ఆటోమేటిక్గా పేరుస్తుంది అర్చన. పద లోపలికి వెళ్దాం. ఉమ్, వెల్కమ్ మేడం. అందరూ మీ గురించే వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నాకు బొకే లేదా మహా? పట్టుకో. రండి మేడం, రండి. రండి మేడం, రండి. రండి మేడం. రండి మేడం, కూర్చోండి మ్. ప్లీజ్. రండి ప్లీజ్, కూర్చోండి. కూర్చోండి మేడం. మన జడ్జెస్ మేడం. నమస్తే మేడం. నమస్తే. కూర్చోండి. థ్యాంక్ యూ మేడం. మహా, మనం జడ్జెస్ కాదా? మనం చీఫ్ గెస్ట్లం. అంటే మనం ఎక్కువ వాళ్ళు ఎక్కువ? అర్థమైందిలే మహా, మనమే ఎక్కువ. స్టార్ట్ చేయమంటారు మేడం? నువ్వు వెళ్ళి స్టార్ట్ చేయి. ఓకే? ఓకే సార్. వెల్కమ్ 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 మిస్ హైదరాబాద్ బ్యూటీ కాంటెస్ట్ 2025 కాంటెస్ట్ కి విచ్చేసిన చీఫ్ గెస్ట్ శ్రీ మహాలక్ష్మి గారికి, జడ్జెస్ కి, మిగతా గెస్ట్లందరికీ బ్యూటీ వెల్కమ్. మహా, నా పేరు చెప్పలేదేంటి మహా? నన్ను వెళ్ళి చెప్పమంటావా? వద్దులే. మరికొద్ది క్షణాల్లో బ్యూటీ కాంటెస్ట్ స్టార్ట్ అవబోతోంది. వెయిట్ ఫర్ ది బ్యూటీ బ్లాస్ట్. మన ఫస్ట్ కంటెస్టెంట్ మిస్ రమ్య.
Now Miss Miduna. సీత మిథునా కాదు సీతే. తను సీతలా ఉంది కానీ సీత కాదేమో. సరిగ్గా చూడు సీతే. లేదు మహా, సీత ఇంత స్టైలిష్గా ఎలా ఉంటుంది? కళ్ళకు సోడాబుడ్డ అద్దాలు లేవు, పళ్ళకి కంచలేదు, వాకింగ్లో మొరటుతనం లేదు, లుక్స్లో పల్లెటూరుతనం లేదు. తను మిథునే. అచ్చు సీతలా ఉందే. అవును, సీతకు కాస్త దగ్గర పోలికలతో ఉన్న మిథున. ఇద్దరికి ఒకే పోలికలు ఎలా వచ్చాయి? ఈ ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు 7 మంది ఉంటారంట. సో ఫస్ట్ రౌండ్ ముగిసింది. ముగ్గురు ఫైనల్స్ కి వచ్చారు. వారికి ఓరల్ రౌండ్ ఉంటుంది. ద రౌండ్ బిగిన్స్. మిస్ ప్రియా. మన సెకండ్ కంటెస్టెంట్ మిస్ సంకీర్తన. And the final participant, Miss Miduna. మిథున,
ఆడతనాన్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? అంటే ఆడతనానికి మీ నిర్వచనం ఏంటి? ఆడది అంటే నేచర్, పసిఫిక్ ఓషన్ అంత డెప్త్, మౌంట్ ఎవరెస్ట్ అంత హైట్. ఆడదాని క్యారెక్టర్కు ఇవే మెజర్మెంట్స్. ఆ వాయిస్ మిదుందే మహా, అదసలు సీత గొంతులానే లేదు. ఆడది అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ మేడ్, సెల్ఫ్ పవర్. ఒక యూనివర్స్కున్న క్వాలిటీస్ అన్నీ ఆడదానికి ఉంటాయి. నెమలి అందం, చిరుత వేగం, సింహం పొగరు, తను దూకే జలపాతం అనగలమా? ఎగసే లాలాగా మారగలదు. లాలించిన, పాలించిన, శాసించిన, క్షమించిన స్త్రీకి స్త్రీయే సాటి, తనకు లేదు పోటీ. ఆ భాష చూసావా ఎంత స్టైలిష్గా ఉందో? అలా మాట్లాడడం ఆ సీతకు రాదు. తను ఖచ్చితంగా మిథునే. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ మహాలక్ష్మి గారిని వేదిక మీదకు వచ్చి ఈ కాంటెస్ట్ లో ఎవరు విన్నర్ అయ్యారో ప్రకటించి క్రౌన్ ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మహా, నేను కూడా వస్తాను మహా. పద. The winner is పర్సనాలిటీ వేరు, స్ట్రక్చర్ అదే, కానీ స్టైల్ వేరు. అది సీత, ఇది మిథున. మహా మహా, నైస్ టు మీట్ యూ మిథున. దిస్ ఇస్ మహాలక్ష్మి. మాకు బ్యూటీ కాస్మెటిక్స్ బిజినెస్ ఉంది. ఈ కాంటెస్ట్ స్పాన్సర్ కూడా నేనే. ఓ థ్యాంక్ యూ. నా పేరు అర్చన, మహా సిస్టర్ని. గుడ్ టు సీ యూ. నీ గురించి చెప్పు మిథున. Ladies and gentlemen, I am Meduna. I studied in New York. I just finished my beauty course. ఆ సీతకు ఈ మిథునకు అస్సలు పొంతనే లేదు మహా. రూపం ఒకటే అయినా
దానికి దీనికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అదే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పద వెళ్ళి మిథున్ని కలుద్దాం. ఇప్పుడే కలిసాం కదా. పర్సనల్గా కలుద్దాం అంటున్నాను. ఉమ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యూ వెల్కమ్. రండి మేడం.